తిరుమల ప్రసాదం లడ్డూలో జరిగిన కల్తీకి నిరసనగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో హైందవ సోదరులు ర్యాలీ నిర్వహించారు. ప్రకృతిలో విపత్తు సంభవించి వరదలు రావడానికి ముఖ్య కారణం తిరుమల లడ్డూను కల్తీ చేయడమని పురోహితులు రాజశేఖర శర్మ ఆరోపించారు. హిందూ దేవాలయాలలో హిందువులను మాత్రమే అధికారులుగా నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక హిందువులందరూ పరమాత్మకు జరిగినటువంటి ఒక దుశ్చర్య, కలియుగ దైవము వెంకటాద్రి, అది గొప్పైనటువంటి స్థానం, అది పరమ పవిత్ర స్థానం. భగవంతుడు మానవ రూపంలో నడయారినటువంటి స్థలము తిరుమల. ఆ తిరుమల పైన అత్యంత పరమ పవిత్రమైనటువంటిది ప్రసాదం. స్వామివారి కంటే స్వామివారి ప్రసాదం చాలా గొప్పనైనటువంటిది. అందున 1729వ సంవత్సరంలో ఈ లడ్డు ప్రసాదానికి తయారీకి నాంది అయింది. అప్పటి నుండి తిరుపతి లడ్డు అంటే ఒక ప్రత్యేకత. ప్రపంచవ్యాప్తంగా తిరుపతి లడ్డుకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. అటువంటి లడ్డూలో వేయకూడనటువంటి పదార్థాలు, ఎందుకంటే నోటి నుంచి ఆ మాటలు చెప్పాలంటేనే బాధేస్తుంది. అటువంటి పదార్థాలను చేర్చి దాని ద్వారా హిందువుల మనోభావాలే కాకుండా పరమ పవిత్రమైనటువంటి స్థానాన్ని, పదార్థాన్ని కలుషితం చేసినారు. కాబట్టి వాళ్ళను ఎవరైతే ఈ చర్యలకు చేసినారో వాళ్ళను కఠినంగా శిక్షించాలి, వాళ్ళ బుద్ధిని మార్చాలి. వాళ్ళను ఇక్కడే కాకుండా ఈ హిందూ దేవాలయాల్లో ఎవ్వరు కూడా అన్యమతస్తులను అధికారులుగా ఉంచకుండా ఉండాలని ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఆ మతం మీద, ఆ సిద్ధాంతాల మీద గౌరవం లేని వ్యక్తులు ఇటువంటి చర్యలు చేస్తారు. కాబట్టి వాళ్ళని తొలగించాలి. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు ప్రసాదంలో కొందరు కావాలని హిందూ మనోభావాలు దెబ్బతీయాలనే ఉద్దేశపూర్వకంగా ఎవరైతే చేసిరో వారందరినీ శిక్షించాలని మా హిందువుల తరపున మేము కోరుతున్నాం. ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలనుకుంటే ఒకటే దీనికి మార్గం, మన సనాతన బోర్డు సెంట్రల్లో, స్టేట్లో సనాతన బోర్డు ఏర్పాటు చేసి దాని ద్వారా ధార్మిక కార్యక్రమాలు, గుళ్ళు, దానికి సంబంధించి